కూడా డాక్టర్స్ ఇది చేస్తారు ఇట్లా. మన రామపేట కానిస్టేబుల్స్ కూడా నవల్స్ తీసుకోదు కొత్తగా తయారయ్యారు కొత్తగా ఇంకా స్టార్ట్ కాలేదు మేడం. ఆ రోజు అదే పెట్టినాం కానీ ఇప్పుడు ఈ ముందు స్టిక్కరింగ్ అయినాకనే ఈజీ అని మెథడ్తోటి చేస్తూ పైన ఇంకా రాసుకో. లేదు మేడం, నేను డిగ్రీ చేసిన సార్ దగ్గర ఒక 15 సంవత్సరాలు ఉంటున్నాను అంతే. గ్రౌండ్ లెవెల్ ఎక్స్పీరియన్స్. నమస్తే సార్. చాలా రీడింగ్ రూమ్ పైన హాల్ మొత్తం సార్. సార్ రేపు వార్షికోత్సవం కూడా చేస్తాం సార్. ఈ నెల 22-23 అనుకోండి గ్రంథాలయ 14 అంటే 15 మామూలు ఇల్లే కదా మామూలు పిల్లలు వస్తారా ఎవరన్నా? పిల్లలు వస్తారా? పిల్లలు వస్తారు, హై స్కూల్ పిల్లలు వస్తారు. మొన్న వ్యాసరచన కూడా పెట్టినాము, రేపు వార్షికోత్సవం కూడా వాళ్ళకి ఇవ్వాలి అన్ని కొట్టి తీసుకొచ్చినాము. పిల్లలకి ఇంటికి ఇస్తారా బుక్స్? ఓకే. స్కూల్స్ కి కనెక్ట్ చేయాలి మీరు. అవును సార్ చేస్తాం. వ్యాసరచన కాదు, స్కూల్ నుంచి అప్పుడప్పుడు పిల్లలు ఒక క్లాస్ పిల్లలు ఇక్కడికి ఇన్వైట్ చేయండి. ప్రైమరీ స్కూల్ మేము ఇన్వైట్ చేస్తాం. ప్రైమరీ స్కూల్ పిల్లలు అయితే హెచ్ఎం మంచోడు ఉండు మోహన్ రెడ్డి సార్ అని, ఆయన వారానికి 2 సార్లు ఏ క్లాస్ వాళ్ళని పంపిస్తారు. అది సార్ బాగా పంపిస్తారు. హై స్కూల్ ఉందా ఊర్లో? హై స్కూల్ ఉంది, కొద్దిగా హై స్కూల్ పిల్లలకు మనం చెప్తా అసలేదు. హెడ్ మాస్టర్ చెప్పాలి. హెడ్ మాస్టర్ చెప్పినంత వరకు నేను పోయి మీటింగ్లో ఒకసారి 26 జనవరికి పిల్లలు పంపిస్తే బాగుంటుంటే కూడా పిల్లలు కాడికి వచ్చి 10th క్లాస్ పిల్లలు ప్లీజ్ సార్ ఏం మాట్లాడుకున్నారు ఊరికి అదే మాట్లాడి రమ్మనొద్దని చెప్పాను. 10th వాళ్ళు మంచినీళ్ళు అవి 10th వాళ్ళు వద్దు, 6th 7th వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు 10th వచ్చేసరికి లీడర్స్ అవుతారు. పెద్దవాళ్ళు 10th వాళ్ళు మనకు వాళ్ళు వద్దు, అసలు 10th వాళ్ళు వద్దనే వద్దు. 5 గంటల నుంచి 7 గంటల వరకు చదివితే బాగుంటుంది. మన 2 రాష్ట్రాల్లో 10th వాళ్ళు అంటే వాళ్ళు జైల్లో వేసిన పక్షులు, ఖైదీలు. వాళ్ళు వద్దు, 6th నుంచి స్టార్ట్ చేయండి. 6th నుంచి ఒక్కో క్లాసు అప్పుడప్పుడు అలవాటు చేస్తే యూటిలైజ్ అయ్యింది. ఎంత పెద్ద లైబ్రరీ పిల్లలకి, పిల్లల దగ్గరికి వెళ్ళాలి.